పెహల్గాంలో దారుణ మారణకాండ తర్వాత భారత సైన్యం పాక్ భూభాగంలో సింధూర్ పేరిట నిర్వహించిన ఆపరేషన్ ఉగ్రవాద స్థావరాలపై ప్రిసైజ్లీ అటాక్ మొత్తం ప్రపంచాన్ని నిబేరపరిచింది. ఒకవైపు భీకర పోరులో పాకిస్తాన్ను పై పూర్తి ఆధిపత్యం వస్తున్న క్రమంలో హఠాత్తుగా పోరాటం ఆగిపోయింది. అంటే అప్రకటిత యుద్ధం ఆగిపోయింది. ట్విట్టర్లోకి ట్రంప్ రావడము, ముందే ట్వీట్ చేయడము, ఆ తర్వాత ఈ రెండు విదేశాలు ప్రకటించడం, అంటే ఒక క్లైమాక్స్కు చేరే దశలో హఠాత్తుగా ది ఎండ్ శుభం కాడు పడిందని జనాలంతా ఆశ్చర్యంలో, తర్వాత ఒక అనుమానాల్లో, ఒక రకమైన ఒక డోలాయమనంలో పడిపోయారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఈ హఠాత్ పరిణామం భారత్కు లాభమా నష్టమా? మోడీ గ్రాఫ్ను పెంచిందా తగ్గించిందా? మరి బీజేపీ ఏ కోణంలో చూస్తుంది ఈ పరిణామాన్ని? ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం మనతో బీజేపీ జాతీయ స్థాయి నాయకులు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంట్ బోర్డు మెంబర్, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే మధు. సార్, ఇప్పుడు మనం చాలా ఏళ్ల తర్వాత దాదాపు ఒక అప్రకటిత యుద్ధం అనను, ఒక రెండు దేశాలు తాళ్ళపడి భీకర పోరు జరిగింది. దాంట్లో మనం అనుకుంటున్నామే ఆధిపత్యం సాధించాం. చాలా ఈవెన్ కరాచీ నుంచి మొదలుకొని రావల్పిండి వరకు దాడులు కొనసాగాయి. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ రిటాలియేట్ చేసిందో, అణుస్థావరాల మీద కూడా మనం దాడులు చేస్తామని ఒక వార్తలు వస్తున్న క్రమంలో హఠాత్తుగా ట్రంప్ మధ్యలోకి రావడం, 2 గంటల లోపలనే ఆయన ట్వీట్ చేసిన గంటల లోపలనే సీజ్ ఫైర్ కావడం, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇది ఏ విధంగా మీరు ఏ కోణంలో చూస్తున్నారు? మొదటగా ఇది యుద్ధమని మనము భావించాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం కానీ మన సైనికులు కానీ దాన్ని యుద్ధంగా పరిగణించటం లేదు. మీరు చెప్పినట్టుగా పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీ జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన. ఆ రోజు అమాయక పర్యాటకులు వారు కాశ్మీర్ యొక్క అందాన్ని తిలకించడానికి, కాశ్మీర్ యొక్క సుందరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి కొత్త జంటలు, మొత్తం దేశవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడం, మరి ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే 370 ఆర్టికల్ రద్దు చేసిందో, 2019లో రద్దు అయిన తర్వాత అక్కడ కొనసాగుతున్నటువంటి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడము, పర్యాటకుల తాకిడి పెరిగి వారి కూడా వ్యాపారము ఉపాధి పెరగడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంతకుముందు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల యొక్క దౌర్జన్యాలు తాళలేక ఏ రకంగా రోజువారీగా సమ్మెలు, ధర్నాలు, కాలేజీలు, స్కూల్స్ వెళ్లకుండా రాళ్ళు రువ్వటమే వారికి ఒక ఉపాధిగా భావించేటువంటి క్రమం నుంచి ఒక జీవన స్రవంతిలోకి రావడం, వారంతా కూడా కుటుంబ సమేతంగా కూడా ఈ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. పైపెచ్చు ఈ 5 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జిలు, ప్రపంచంలో కూడా ఎత్తైన బ్రిడ్జు అక్కడ ఆ నది మీద నిర్మాణం కావడం, ఎయిమ్స్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ రావడం కన్ను కుట్టింది పాకిస్తాన్కు. ఈ రకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా మరి భారతదేశంలో అంతర్భాగంగా జీవన స్రవంతిలో మెరిగిపోతున్నారు. మన యొక్క ఈ పాకిస్తాన్ ఈ ఇస్లాం పేరు మీద జరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు మరి ఈ రకంగా ఒక శాంతియుతమైన వాతావరణం, పర్యాటకులు తాకిడి పెరగడం జీర్ణించుకోలేక ఆ దాడికి ఏ రకంగా ఆ రోజు పాల్గొన్నారో మొత్తం ప్రపంచం చూసింది. మతం పేరు అడిగి భార్యల ముందే భర్తలను ఏ రకంగా మరి తూటాలతో పేల్చేసి అంత నరమేదాన్ని సృష్టించారు. ఒక పైశాచిక ఆనందం. వారి మరి ఏ రకంగా హిందువులని గుర్తించి ఏరి ఆ రకమైనటువంటి నరమేధాన్ని చూసిన తర్వాత
మరి మన ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ చీఫ్ ఏ ప్రకటనలు చేస్తున్నాడో, మరి ఈ యొక్క ద్విజాతీయ సిద్ధాంతం అని, 2 నేషన్ థియరీ అని, హిందువులు వేరు ముస్లింలు వేరు, మన సంస్కృతి వేరు ఆ సంస్కృతి వేరని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా ఆ దాడులకు పూనుకొని పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు మరి అలజడి సృష్టించాలా, కాశ్మీర్లో మరి మతం పేరు మీద కలహాలు సృష్టించాలా, భారత యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాల కుట్రలను మరి భారత ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వారు మరి ఏ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారో ఆ పాకిస్తాన్ యొక్క పౌరులకు ఇబ్బంది కలగకుండా ఒక టార్గెటెడ్గా ప్రిసైజ్గా ఆ యొక్క ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి ప్రపంచం కూడా అబ్బురపడే రీతిలో ఆశ్చర్యపడే రీతిలో ఒకే రాత్రి మరి దాదాపు 21 సెంటర్లు గుర్తిస్తే 21 సెంటర్లో 9 సెంటర్లనే టార్గెట్గా చేసుకోండి. ఎందుకంటే మిగతా అంతా కూడా పలాయనం అయిపోయినారు. ప్రధానంగా ఉన్నటువంటి కేంద్రాలను ఆ రోజు ఎక్కడైతే ఉన్నారో మొదటిసారిగా మరి కరాచీ, మరి ఆ రకంగా లాహోరు, ఈ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆ శిబిరాలను టార్గెటెడ్గా సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండా, ఇది యుద్ధం కాదు మిలిటరీ మీద కూడా దాడి జరపకుండా, ఎవరైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో శిక్షణ కరుడు కట్టిన ఉగ్రవాదాన్ని నడిపించే శిబిరాల మీద దాడి చేసి 25 నిమిషాలు మొత్తం ధ్వంసం చేసి 100 పైగా కరుడు కట్టినటువంటి ఉగ్రవాదులను హతం చేయడమే కాకుండా మరి ఆ రకంగా హతం చేస్తే తెల్లారి మళ్ళీ ఈ పాకిస్తాన్ ఏ రకంగా రెచ్చగొట్టి మన బార్డర్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి మన పౌరుల మీద మన ప్రాంతాల మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే మన ప్రభుత్వం మన మిలిటరీ సైనికులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళు నిజంగా సెల్యూట్ చేయాలి. మన ఈ గొప్ప సైనికులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రపంచం కూడా మొత్తం ఏ రకంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశలో ఉగ్రవాదాన్ని టార్గెట్ చేసి మనం ఆ రకంగా హతం చేస్తే వారు మనం ఎదురుదాడి చేస్తే ఏ రకంగా మన క్షిపణుల ద్వారా తిప్పికొట్టామో, మన శాస్త్రజ్ఞుల యొక్క మరి గొప్పదనం, మన టెక్నాలజీని ఉపయోగం చేసుకొని ఎవరికి ఆ డ్రోన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేయడము, అనుకున్న లక్ష్యం ఏదుందో మన ఆబ్జెక్టివ్ ఏదుందో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆ రకంగా బుద్ధి చెప్పడం జరిగింది. తిరిగి వాళ్ళు ఎదురుదాడి చేస్తే వాటిని కూడా ఏ రకంగా తిప్పికొట్టామో మన ఆయుధాలు మన క్షిపణులు ఏ రకంగా చాలా పగడ్బందీగా ప్రపంచం మొత్తం మీద కూడా ఆశ్చర్యపోతున్నారు. చర్చ జరుగుతోంది. ఏంది ఒక్కరోజు రాత్రిలోనే మొత్తం ఆనాడు అమెరికా కూడా బిన్ లాడెన్ను చేయడానికి ఎంత ప్రయాసపడ్డారో ఒక వ్యక్తిని చెప్పడానికి, అటువంటిది వాళ్ళ 100 పైగా వాళ్ళని మరి హతం చేయడమే కాకుండా ఆ డ్రోన్స్ ఆ టర్కిష్ నుంచి వచ్చిన డ్రోన్స్ అరువు తెచ్చుకొని ఏ రకంగా పాకిస్తాన్ ప్రయోగం చేస్తే ఒక్కటి కూడా చైనా మీద వాటి ప్రయోగాన్ని మొత్తం కూడా విఫలం చేసి ఒక్కటి కూడా ప్రయోగం లేకుండా మనం వాడిన క్షిపణులు అది S-400 కానీ ఇతరత్ర కానీ పకడ్బందీగా శాస్త్రీయంగా ప్రిసైజ్గా పద్ధతి ప్రకారంగా వాటిని టార్గెట్ చేసి మొత్తం ఎక్కడెక్కడ చిన్న భిన్నం చేయడం జరిగింది. ఆ రోజు 2 రోజులు ఆ రకంగా వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కుట్టిన యత్నాలు కూడా భగ్నం కావడంతో చివరికి పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళ డీజీ మన యొక్క మిలిటరీ డీజీతో మాట్లాడి ఇప్పటికైనా మనం ఈ యొక్క సీజ్ ఫైర్ మనం పాల్పడదాం, స్వస్తి పలుకుదామని చెప్పితే మన వాళ్ళు సరే మనం చేయాల్సింది పాకిస్తాన్ మీద దాడి కాదు, మిలిటరీ మీద దాడి కాదు, పౌరుల మీద కాదు, ఎవరైతే ఈ యొక్క మొత్తం ప్రపంచానికే మరి గుదిబండగా మారినటువంటి ఉగ్రవాదులను హతం చేసినటువంటి కార్యక్రమం అని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాం, ఆ లక్ష్యాన్ని ఛేదించాం. కాబట్టి సీజ్ ఫైర్కు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మరి ట్రంప్ వ్యాఖ్యలు ట్వీట్లన్నీ కూడా అవన్నీ కూడా తదుపరి పర్యవసం. ఇవాళ అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఇవాళ భారతదేశం చాలా అగ్రగామిగా మారుతుంది. ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ భారతదేశం మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచానికి ఇవాళ 5వ దేశంగా మారడం, 4వ స్థానానికి చేరుకోవడం, త్వరలో 3వ స్థానానికి 2వ స్థానం చేరుకుంటామనేటువంటి లక్ష్యంతో అంటే సంకల్పంతో మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కండుకుట్టిన దేశాలు కూడా యుద్ధం కావాలి, యుద్ధం ద్వారా ఆర్థికంగా నష్టం జరగాలి భారతదేశానికి, వీళ్ళ క్షిపణులు ఆయుధాలన్నీ కూడా ఇంకా కొనుగోలు జరగాల, ఆ రకంగా డబ్బంతా కూడా దీనికి ఖర్చు పెట్టాలా, ఆ రకంగా మొత్తం పౌర సమాజం కూడా అతలాకుతలం అయిపోవాలా,
ఆ బార్డర్లో ఉండేటువంటి అభద్రతా భావంతో ఉండే వాళ్ళు కూడా వారికి ఇంకా ఈ యుద్ధం ద్వారా కొనసాగాలని చెప్పి కోరుకున్న వాళ్లకు భంగపాటు కలిగింది. ఇవాళ ఆ యొక్క శుభం కార్డు ఇవాళ కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ ప్రపంచం మొత్తం కూడా వాళ్ళేమో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తుంటే మనము మానవత హృదయంతో ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారో వాళ్ళనే లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసి హతమార్చడం జరిగింది. ఏ భారీ నష్టం జరగకుండా చేశాం. ఇవాళ మన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కూడా సమన్వయంతో ఏ రకంగా ఎదురుదాడి ఇవాళ ఎయిర్ బేస్లన్నీ కూడా మన నేవీ ద్వారా ధ్వంసం చేయడం, చైనా ఆయుధ సమగ్రి వాళ్ళు కల్పించినా ఎదుర్కొనే శక్తి మాకుందని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అంటే ఏ మన తల్లుల చెల్లుల యొక్క సింధూరాన్ని చెడిపేశారో వారికి మరి బుద్ధి చెప్పడానికి ఇద్దరు మహిళలు మన ఈ యొక్క దేశానికి సంబంధించిన మిలిటరీకి సంబంధించిన మహిళలు, అందులో ఒక ముస్లిం మహిళ, ఒక సర్దార్జీ మహిళ, ఈ రకంగా భారతదేశం అంతా కూడా ఇవాళ కులాలకు మతాలకు ఒకటిగా నిలబడి పాకిస్తాన్ని ఎదుర్కోవాలి, పాకిస్తాన్ను ఆ రకంగా ఆ ఉగ్రవాదాన్ని హతం చేయాలనేటువంటి పిలుపునిచ్చారు తప్పితే యుద్ధం కొనసాగాలి, యుద్ధం జరగాలి, మనకు ఆస్తి నష్టం జరగాలి, మన ప్రాణ నష్టం జరగాలి, ఆ రకంగా ఆర్థికంగా చితికిపోవాలని ఆలోచన మన ప్రభుత్వానికి లేదు, మన సైనికులకు లేదు. నిజంగా వాళ్ళ సాల్యూట్ చేయాలి. మన సైనికులైతే వీరోచితంగా ఎదుర్కొన్నారు, వాళ్ళ దాడులు తిప్పికొట్టారు. తోడు జవాబు అంటారు. మీరు దొంగ దెబ్బ తీస్తే మనము ఏ రకంగా రాత్రికి రాత్రి వాళ్ళని ధ్వంసం చేశామో భవిష్యత్తులో మా వైపు కన్నెత్తి చూస్తే దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి మన డీజీలు, మిలిటరీ డీజీలే కానీ ప్రధానమంత్రి గారిని హెచ్చరించడం. మీరు పదే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఏదైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ బ్లాక్మెయిల్ కూడా తల ఒగ్గేది లేదు. మాకు ఎవ్వరు మధ్యవర్తిత్వం అవసరం లేదు. వారు మరి ఆ కాలు దువ్వితే వారిని హతం చేస్తామని చెప్పి ఆ రకంగా హెచ్చరించడం జరిగింది. చెప్పిన విధంగానే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనము ఉక్రెయిన్ అంటే ఇప్పటికి కొనసాగుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరిగిన యుద్ధం తర్వాత ఈ పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, యుద్ధం కాదు యుద్ధ వాతావరణం, ఈ రెండు చూస్తే మనకు కొన్ని పరిణామాలు అక్కడ ఉక్రెయిన్ రష్యా వారిని ఆపడానికి నరేంద్ర మోడీ గారు అధినేత పార్టీ ప్రధాని కూడా ఇట్ ఈజ్ నాట్ ఎరా ఆఫ్ వార్, ఇది యుద్ధాల శకం కాదు, అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు పోవాలని. అప్పుడు ఆయన మధ్యవర్తిత్వం వహించడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికా, యూరప్ కంట్రీలన్నీ ఉక్రెయిన్కు సపోర్ట్ నిలిచినాయి, అయిపోయింది. ఇక్కడ ఇంకా ఆ వార్ ఇంకా ఎండ్ కాకముందు ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడ అన్ని దేశాలు భారతదేశంలో జోక్యం చేసుకొని ప్రయత్నం చేసినాయి. టర్కీ ఏమో ఆయుధాలు ఇచ్చింది, చైనా కూడా ఆయుధాలను సప్లై చేసింది. ఒక రష్యా తప్ప అమెరికా ఒకవైపు రిటాలియేట్ చేసే అధికారం ఉంది భారతదేశానికి అనుకుంటూనే డబ్బులు సమకూర్చింది ఐఎఫ్ఐ నుంచి, ఏది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వద్దు అన్నప్పుడు కూడా. సో అది చేస్తూనే మళ్ళీ యుద్ధం ఆపాలి. రెండు పార్టీలు, రెండు దేశాలు కూడా గ్రేట్ నేషన్స్. ఇప్పుడు మనది అంతకు వచ్చింది, ఆయనకి అంతకే వచ్చింది ఆ ట్రంప్కు. అంటే ఒక మన ఫ్రెండ్గా ఉన్న కంట్రీస్ కూడా ఒక బలిచ్ అనేది ఒక రెబల్స్ అంతే. మనకి ఏ దేశం కూడా అండగా నిలవలే వాస్తవానికి, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా. ఇంత డిప్లొమాటిక్గా మన దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇన్నేళ్ళ నుంచి మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ శత్రు దేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. చైనా మళ్ళీ లాస్ట్కు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా భారత్ ప్రయత్నిస్తే నేను అడ్డంగా నిలుస్తాను మళ్ళీ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా మనం ఇలా చూడవచ్చు. ఇప్పుడు మోడీ స్ట్రాంగ్ నేషన్గా అవుతున్నందుకు, స్ట్రాంగ్ లీడర్ ఉన్నందుకు వీళ్ళంతా కుట్రలు చేస్తున్నారా, లేకపోతే డీస్టేబుల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల ఒక్క పాకిస్తానే చేస్తుందా ఈ ప్రయత్నాలు? మీ దృష్టిలో అంటే మీకు సీనియర్ లీడర్గా మీరు గమనిస్తుంది ఏంది? దౌత్యపరమైన సంబంధాలు అంతంత మాత్రం. మరి ఇప్పుడు ఒక పాకిస్తాన్నే బ్లేమ్ చేయడానికి కాదు, పాకిస్తాన్కి అండగా నిలుస్తున్న వాళ్ళు భారత్ను డిస్టేబుల్ చేయడానికి స్పాన్సర్ చేస్తుంది చైనానా, పాకిస్తానా, లేకపోతే వాళ్ళని ప్రోత్సహిస్తుంది అమెరికానా, లేకపోతే అండగా నిలుస్తుంది టర్కీయా? మరి దీన్ని ఎట్లా చూడవచ్చు మీరు ఏ విధంగా ఈ పార్టీ? మొదలు భారత ప్రజలకు మన శక్తి ఏమిటో, మన సైనికుల తెలివితేటలు ఏమిటో, మన పరిజ్ఞానము, ఒక శక్తివంతమైన దేశంగా, ఒక శక్తివంత నాయకుడిగా
నరేంద్ర మోడీ గారిని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటాం. మన భారత ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం కూడా అర్థం చేసుకుంది. మన శక్తి ఏమిటో తేలిపోయింది. మీరు చెప్పినట్టుగా ఇది యుద్ధాలు సాగేటువంటి శకం కాదు. అంటే ఒకరినొకరు చంపుకోవడము, దానివల్ల సాధించేది ఏమీ లేదనేది తేటతెల్లమవుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు చేసినా చివరికి చర్చలకు సంప్రదింపులకు రాడు. సాధించింది ఏమిటి? వేల మంది వాళ్ళు నష్టపోయినారు, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోయినారు, వీళ్ళు నష్టపోయారు. దానివల్ల పరిష్కారం కాదు. అయితే మనము ఎక్కడ కూడా రాజీ పడకుండా, మీరు మా వైపు కన్నెత్తి చూపిస్తే మీ కన్ను తీసేస్తాం అని చెప్పాము, చూపించాము కూడా. మొత్తం ఉగ్రవాదులను 100 పైగా హతమర్చాం. వాళ్ళ యొక్క డ్రోన్లు అరువు తెచ్చుకున్న టర్కిషా చైనా వాళ్ళ అన్ని ధ్వంసం, వాళ్ళ ఎయిర్ బేస్లు వాళ్ళు చేశాం. మీరు చెప్పినట్టుగా భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా మారుతుంది, ఒక శక్తివంతమైన నాయకుడిగా మోదీ గారు ఎదుగుతున్నారు. బహుశా వారి కన్ను కొట్టిండవచ్చు, కానీ ఎవరు కూడా బయట పడతలేదు. బయట చేసేది ఒకటి, లోపల మనసులో ఉన్నది ఒకటి. కాబట్టి సహజంగా అగ్రదేశంగా మారుతున్నప్పుడు అగ్రదేశాలు కూడా వారికి మనసు రాకపోవచ్చు ఎదగడం కానీ. కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన శక్తి, మన బలము, మన కాళ్ళ మీద మనం నిలబడము, ఎవరి మీద ఆధారపడకుండా నరేంద్ర మోడీ గారి ఒక దౌత్యపరమైనటువంటి ఏదైతే సంబంధాలు వారు మరి కొనసాగించాడో, ఇవాళ ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం చేసింది తప్పు లేదా భారత్ మిలిటరీ పొరపాటు చేశారు అని ఎక్కడ కూడా వేలైతే చూపట్లేని పరిస్థితి ఇవాళ మోదీ గారి యొక్క ఇది వారి ఈ యొక్క దౌత్య నీతి. ఇవాళ అదే అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ ఎత్తి చూపిస్తున్నాయి, ఒక టెర్రరిస్ట్ దేశంగా పరిగణిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ను మీరు అన్నట్టుగా వాళ్ళని పరిగణిస్తూనే, వాళ్ళను ఆ రకంగా తప్పు చేస్తున్న చెప్పుతూనే పరోక్ష సహాయం అందిస్తున్న దేశాలు కూడా ఇవాళ అన్ని దేశాలు గమనిస్తున్నాయి. అంటే వాళ్ళ వ్యాపారాల కోసమా, లేకపోతే వాళ్ళ పెత్తనం కోసమా, లేదా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, పాకిస్తాన్ లాంటి దేశాలు గుప్పిట్లో పెట్టుకొని ఆ రకంగా వాళ్ళ పెత్తనం చెలాయించడానికి అనేది ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మనం మాత్రం ఇవాళ ప్రపంచంలో నిలబడ్డాం, నిలబడతాం, మనం నిలదొక్కుంటాం. ఎవ్వరు మీ యొక్క ఆంక్షలు, మీ యొక్క ఆదేశాలు, మాకు మీ మధ్యవర్తిత్వాలు అవసరం లేదు. కానీ మేము మాత్రం తప్పు చేయటం లేదు, చేసిన తప్పుకు శిక్ష ఇస్తున్నాం తప్పితే ఇతరత్ర కాదు. మీరు చెప్పిన ఇట్స్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్. ఏ ప్రపంచంలో కానీ ఏ పౌరులు కూడా సామాన్య పౌరులు చంపడం వల్ల సాధించేది ఏమిటి? ఇవాళ మీరు తుపాకులు పెట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ మా దగ్గర ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు, పంజాబు, లేదా ఇవాళ రాజస్థాన్, మరి గుజరాత్, హర్యానా లాంటి ప్రజల మీద దాడి చేసినా మేము ఎదుర్కొనే శక్తి ఉంది. కానీ మీ పౌరుల మీద మేము దాడి చేయం. ఇది మన మానవత్వం. మనకు ఉన్నటువంటి ఈ ఆ యొక్క మానవత్వాన్ని ప్రపంచం ఇవాళ గుర్తిస్తున్నది, గౌరవిస్తున్నది. అందుకనే ఇది ఒక చక్కటి ఒక దౌత్యపరమైన నీతితో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొన్నాం, భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటాము. మీరు మా దగ్గర ఏదో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అని బెదిరింపులో కూడా తల ఒగ్గమని చెప్పి కూడా ఈయన స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా వారు స్పష్టం చేయడం జరిగింది వారి సందేశం ద్వారా. మీరు బ్లాక్మెయిల్ చేస్తా అంటే మీ బ్లాక్మెయిల్ కోసం మీకు న్యూక్లియర్ వెపన్లు ఉన్నాయని, న్యూక్లియర్ వ్యవస్థ ఉందని చెప్తే అంతకంటే మించి ఎదుర్కోవడానికి అన్ని శక్తులు మా దగ్గర ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగా గతంలో స్వర్గీయ మనోహర్ పారికర్ గారు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఏ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారో S-400 ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇవాళ మనము స్వయంగా మనము ఇవాళ ఆత్మ నిర్భర్లో భాగంగా ఆకాశ్ లాంటి ఇండిజినియస్గా మనం ఈ క్షిపణులు తయారు చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా శక్తివంతంగా తీర్చడానికి ఎవరు కూడా మన మీద కన్నెత్తి చూడకుండా, దాడి చేయకుండా మన దగ్గర కూడా ఆయుధ సామాగ్రి కానీ క్షిపణులు కానీ తయారు చేసుకుంటూ మనకున్నటువంటి ఈ యొక్క శాస్త్రజ్ఞులు, సైంటిస్టు మరి అబ్దుల్ కలాం గారు ఆ రోజు నిజంగా మన డిఫెన్స్ను బలోపేతం చేయడం తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు వాజ్పేయి గారు పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగం చేసి మేము అమెరికా ఆంక్షలకు తల ఒగ్గము అని ఆ రకంగా వారు ఏ రకంగా నిరూపించారో ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే పంతాలో ఎవరి మాటలు వినాల్సి వస్తలేదు. ప్రపంచ మానవాళి దృష్ట్యా మేము ఉగ్రవాదమే లక్ష్యం, మాకు ఉగ్రవాదులను ప్రోత్సహించేటి వాళ్ళ వ్యక్తులకే లక్ష్యంగా చేసుకొని చేస్తున్నాం. కానీ ఏ సామాన్య పౌరుల మీద, ఏ అమాయకుల మీద దాడులు మేము చేయదలుచుకోలేదు కూడా స్పష్టం చేయడం జరిగింది. మనకి ఇంతవరకు యుద్ధ సమయం కానీ పహల్గామ్ దాడి తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటికి వచ్చినాయి. ఇక్కడ కూడా పూర్తి స్వేచ్ఛనివ్వండి, మోడీ గారికి పూర్తి స్వేచ్ఛనిస్తే ఆయన చీఫ్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ
ఇప్పుడు ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో ఈ హఠాత్ పరిణామం కావచ్చు, లేకపోతే ఈ సీజ్ ఫైర్ తర్వాత రాజకీయాలు మీద మొదలైతాయి. అది సాధారణం. అయితే 1971లో నాటి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోరాట పటిమ ఎట్లా ప్రదర్శించారో అటువంటి పోరాట పటిమను, అంటే అటువంటి శక్తిని నరేంద్ర మోడీ గారు పోయారు. తర్వాత నరేంద్ర మోడీ సరెండర్ మోడీగా మారిపోయాడు. ఈ ట్రంప్ చెప్పిన మాటలు విన్నాడు, లేదా పాకిస్తాన్ భయపడ్డాడు, వెనకడికి వేసిండు, చైనాకు వెనకడికి వేసిందని విమర్శలు ఇప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి మొదలైనాయి. ట్విట్టర్ వారు కావచ్చు, లేకపోతే ఓరల్ వారు కావచ్చు, లేదా మోరల్ వారు కావచ్చు. దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతారు? ఇది ఒక సమస్య. అసలైనటువంటి విమర్శలు వాదనలకు మేము అందులో వెళ్ళదలుచుకోలేదు. ఇది రాజకీయ కొన్ని కూడా చూడాల్సి అవసరం. 1971లో జరిగింది యుద్ధం. అది యుద్ధం ప్రకటించి మన ఎంతో ప్రాణ నష్టం జరిగింది. మన భారత జవానులను, వీర సైనికులను కోల్పోయాం, కొన్ని వందల వేల మందిని. ఆ రకంగా పాకిస్తాన్ కూడా చనిపోయారు. ఆ తర్వాత 93,000 మందిని బందీలుగా మార్చుకున్నాం అన్నమాట. కానీ ఎటువంటి షరతులు లేకుండానే వదిలివేసినటువంటి సంఘటన కూడా మన భారత ప్రజలు గమనించారు. కానీ దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎవరైనా రాజకీయం చేయాలని పార్టీలు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఆ రాజకీయాల్లో వారు మరి కొట్టుకుపోతారు, లేకపోతే ఆ రాజకీయాల్లో వాళ్ళే చులకనవుతారు, పలచనవుతారు. ఈ దేశం కోసం ఒకటిగా నిలబడ్డాం, పార్టీలకు అతీతంగా. ఆ విధంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. మన మీద వారు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో దాడిని తిప్పికొట్టాం. వారు మూల్యం చెల్లించుకున్నారు. వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు. వాళ్ళు దీన స్థితిలో ఉన్నారు. పాకిస్తాన్ ఇవాళ అడుక్కునే పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ఒకవైపు అంతర్గతమైన కలహాలు, బలూచిస్తాన్ తిరుగుబాటు, ఒకవైపు ఆర్థికంగా చితికిపోయి ఇవాళ తినడానికి తిండి లేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే, ఇవాళ మనము ఒక శక్తివంతమైన దేశంగా నిలబడ్డాం. ప్రాణ నష్టం లేకుండా, ప్రాణ నష్టం వాటిల్లకుండా మన ప్రతాపం చూపించాం. కాబట్టి దాన్ని రాజకీయపరమైన విమర్శలు చేస్తే మనం దాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. అంతేగాని దేశాన్ని కాపాడాం, దేశ ప్రజల ప్రాణాలు కాపాడాం, దేశ ఆస్తిని, సంపదను కూడా నష్టం వాటిల్లకుండా చేసి తెలివిగా చేశాం. అది తెలివితో కూడుకున్న పని. ఆ నాయకత్వానికి ప్రజలు ఖచ్చితంగా ఇవాళ మన సైనికులు నిజంగా మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి ఆ పోరాటం నిజంగా వెలకట్టలేనిది. కాబట్టి ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం సంభవించకుండా అహోరాత్రులు వారు చేసిన పోరాటానికి దాన్ని రాజకీయ పరంగా దాన్ని గతంలో కూడా మనం చూసాం, రాజకీయ విమర్శలు జరిగినాయి. ఆనాడు ఊరిలో జరిగిన సంఘటనను, పుల్వామాలో జరిగిన సంఘటన మనం ధీటుగా మన సైనికులు, మిలిటరీ ఆ రోజు తిప్పికొట్టి ఎయిర్ స్ట్రైక్ చేసి సర్జికల్ స్ట్రైక్ చేస్తే కొంత ప్రబుద్ధులు, మహానుభావులు అడిగారు, రుజువులు ఉన్నాయా, మీరు దాన్ని అసలు చనిపోయినారా, పాకిస్తాన్ సైనికులు నిజంగా చంపారా, అంత వీరోచితంగా దాడి చేసి వచ్చారా సురక్షితంగా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. వారు రాజకీయంగా తప్పకుండా మూల్యం చెల్లించుకున్నారు. ఇవాళ మనం ఆధారాలతో సహా జరిగిన ప్రతి సంఘటనను ఆధారాలతో చూపిస్తున్నాం. ఏది ధ్వంసం చేశాం, ఎంతమంది హత్యం చేశాం. అదే రకంగా ఇవాళ మనము ఖచ్చితంగా పూర్తిగా అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ సంఘటన జరిగినాయో చివరికి మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వము చనిపోయినటువంటి దుండగులు, ఉగ్రవాదులు వాళ్ళ శవాలను మోసి ఏ రకంగా అంతిమ క్రియలు కూడా ప్రభుత్వ పరంగా జరిపించారో మొత్తం ప్రపంచం ముందు వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయినారు. అంటే ఉగ్రవాదాన్ని ప్రూఫ్తో సహా చూపించాం. ఎవరు వాళ్ళు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు జరపడం, ప్రభుత్వ అధినేతలు అందులో పాల్గొనడము, ఉగ్రవాదులు శవాలు మోసినటువంటి ఉదంతాలు కూడా ఫోటోలు, వీడియోలు మొత్తం ప్రపంచం అంతా కూడా కళ్ళారా చూసింది. ఆ రకంగా ప్రభుత్వం, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము, మిలిటరీకి, ఈ ఉగ్రవాదానికి తేడా లేదనేది అదొక టెర్రరిస్ట్ కంట్రీగా డిక్లేర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అమెరికా లాంటి ఏవైతే దేశాలు అంటున్నాయో వాళ్ళ బాధ్యత. వాళ్ళ ప్రపంచం ముందు వాళ్ళని ఏకాకం చేసి అదొక టెర్రరిస్ట్ కంట్రీగా ప్రకటించాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఆ కోణంలో వ్యక్తులను, అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను, ఉగ్రవాదుల మీద మొత్తం దేశమంతా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టుగా ప్రకటించాల్సిన బాధ్యత మిగతా అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాల మీద బాధ్యత ఉంది. అది అంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ అటువంటి శక్తివంతమైన ప్రధాని. అప్పుడు ఆ కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ కానీ ఇంకో హయాంలో ఉగ్రవాద దాడులు జరిగినాయి, టెర్రరిస్ట్ దాడులు జరిగినాయి, కాశ్మీర్లో అలా జరిగినాయి. అదే బీజేపీ అధికారం ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ నుంచి మొదలుకొని పుల్వామా కావచ్చు, యూరి కావచ్చు, మొన్నటి పహల్గామ్ కావచ్చు, ఉగ్రవాద దాడులు ఆ రోజు జరిగినాయి,
ఈరోజు కూడా ఆగడం లేదు. అంటే మరి నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంది? ఇప్పుడు ఆ దాడులు అయితే తరచు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులను గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. మరి తేడా ఏంటని ఈ దాడులు ఒక భారతదేశం మాత్రమే ఎదుర్కొంటలేదు, ప్రపంచం ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు రకరకాల దాడులు చేశారు, కానీ ఇవాళ మనకున్నట్టు ప్రత్యేకత అదే ఒసామా బిన్ లాడెను, లేదా ఆ రోజు అమెరికాలో వారు చేసిన దాడులు అన్నీ ప్రజలు చూశారు. కానీ ఇవాళ అటువంటి దాడులు జరగడానికి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ భారతదేశం కల్పించిందంటే ఎక్కడ మన ఆస్తి నష్టం జరగలేదు. ఎంత క్షిపుళ్ళు వాళ్ళు ఉపయోగించిన డ్రోన్లు ఉపయోగించిన అమెరికా జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ భారతదేశంలో జరగకుండా చూసిందంటే ఆ ఖ్యాతి ఘనత మన మోదీ గారికి, మన సైనికులకు, మన యొక్క జవాన్లకు ఇది దక్కుతున్న విషయాన్ని ఇవాళ గమనించారు. ఆనాడు జరిగిన దాడులు ఏ రకంగా ఆ దేశాలు నష్టపోయి ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల ఇవాళ మనము అటువంటి నష్టం కలగకుండా ఏ రకంగా ఇవాళ ఎదుర్కొన్నామో మొత్తం ప్రపంచం చూసింది. ఇది దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. అంతేకాకుండా యుద్ధం ప్రకటించకుండానే మనం అనుకున్న లక్ష్యాన్ని ఇవాళ చేరుకున్నాం, అనుకున్నటువంటి నష్టాన్ని ఆ ఉగ్రవాదానికి మనం కల్పించాం. ఇవాళ మనం ఈ ఫైట్ అనేది అగేన్స్ట్ టెర్రరిజం, నాట్ అగేన్స్ట్ ఎనీ ఇండివిజువల్స్, సివిలియన్స్ మీద కానీ మిలిటరీ మీద కాదు. ఎవరైతే ఆ యొక్క టెర్రరిజాన్ని పోషిస్తూ ఉన్నారో, టెర్రరిజాన్ని ప్రేరేపిస్తున్నారో వాళ్ళ మీద జరిగినటువంటి దాడి తప్పితే ఆ దేశం మీద జరిగినటువంటి దాడి కాదు. ఆ దేశం వాళ్ళంతలో వాళ్ళు ఆ ఉగ్రవాదానికి బలి అయిపోతూ ఉంటే దేవుడు కూడా వాళ్ళని కాపాడలేదు. అంటే పాకిస్తాన్లో కూడా దాదాపు 20 టెర్రరిస్ట్ అటాకులు జరిగినాయి. మరి అది కూడా ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంటున్నాము, వాళ్ళు కూడా ఏమంటున్నారు, భారత్ ప్రేరేపిత ఉగ్రవాదులు కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ చేస్తున్నారని అంటున్నారు. దాన్ని మీరు ఎలా? మనం ఉగ్రవాదాన్ని బాహాటంగా ఎదుర్కొంటున్నాం, మన మిలిటరీ మన ద్వారా. అంతేగాని మనం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పరిస్థితి లేదు. ఇవాళ ప్రపంచంలో కూడా ఎక్కడ అటువంటి భారతదేశం యొక్క ఉగ్రవాద శిబిరాలు కొనసాగుతున్నట్టు ఎక్కడ దాఖలు లేవు. వాళ్ళ మూలాలే అప్పుడప్పుడు ఇక్కడ తేలుతూ ఉంటాయి. వాళ్ళు శిక్షణ పొందినటువంటి కొంతమంది స్లీపర్సన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు దాని మూలాలు మన భారతదేశంలో తేలినాయి. అంటే ఆ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాళ్ళు మొత్తం ప్రపంచానికే ఇవాళ సవాల్గా మారారు. అటువంటి ఆ ఇస్లాం మతం పేరు మీద కొనసాగుతున్న ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు ఇవాళ ఎదుర్కొంటున్నాయి, గమనిస్తున్నాయి. ఇవాళ బ్రిటను, లండను, యుఎస్ అన్ని దేశాలు, చైనాలో కూడా ఈ సంఘటనలు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళను పామును పాలు పోసి పెంచుకుంటే ఏ రకంగా వారు కాటేస్తుందో, విషమై మరి ఆ నష్టం వాటిల్తుందో ఖచ్చితంగా ఆ రకంగా ఆ పరిస్థితి రాకుండా దానికి అన్ని చర్యలు పకడ్బందీగా మనం తీసుకుంటున్నాం. దొంగ దెబ్బతీశారు పహల్గామ్లో తప్పితే ఆ రకంగా ఉగ్రవాదులు మాత్రం నేరుగా మన దేశం మీద ఏమీ చేయలేరని చెప్పి మొన్న జరిగిన 2 రోజుల సంఘటన ద్వారా మా యొక్క క్షిపణుల ద్వారా వాళ్ళని ఎదుర్కొన్నాం, తిప్పికొట్టాం. సరే, ఇప్పుడు ఈ సింధూర్ ఆపరేషన్ను మీరు అన్నారు ఇంతకుముందు అమెరికాలో కూడా దాడి జరిగిందని. ఈ సింధూర్ ఆపరేషన్ను, అమెరికా వాళ్ళు చేసిన దాడులను, అంటే ఉగ్రవాద దాడులను ఏ విధంగా మీరు పోల్చి చూస్తున్నారు? అంటే అందరికంటే గొప్పగా చేసినాం, సమర్థంగా చేసినట్టు ఎట్లా మీరు ఏ విధంగా ప్రజలు చెప్పబోతున్నారు? అదే ఒకటి ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. మొత్తం ఇవాళ ప్రపంచం కూడా వాళ్ళకు తేలిపోయింది. భారతదేశం యొక్క మరి ప్రతాపం ఏమిటి, భారతదేశం యొక్క తెలివితేటలు ఏంటి, భారతదేశం ఎంత శక్తివంతంగా మారింది అనేది ఒక ఉదాహరణ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆనాడు ఇదే ఉగ్రవాదులు మరి ఆనాడు ఒసామా బిన్ లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్ను కొట్టేస్తే కొన్ని వేల మంది చనిపోయినారు. వాళ్ళ మరి క్షిపణులు కానీ వారి యొక్క డిఫెన్స్ కానీ ఏమైందో, వ్యవస్థ ఏమైందో మరి మొత్తం ప్రపంచం తెలుసు. దానిని ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికాకి ఎంత సమయం పట్టింది? కనీసం 10 సంవత్సరాలు ఒక లాడెన్ను ఎత్తికి కొట్టి చంపడానికి. కానీ ఇవాళ మీరు ఏదైతే నష్టాన్ని మాకు వాటించిందో, మీరు మా అమాయక పర్యాటకులు చంపితే 15 రోజులు పూర్తి కాకముందే ఏరి కోరి ఎంచుకొని ఎక్కడ ప్రిసైజ్గా ఎక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఎవరైతే మసూద్ అజర్ ఉన్నారో వాళ్ళ మొత్తం కుటుంబం అంతా కూడా ఉగ్రవాదంతో ఏ రకంగా మీరు పూర్తిగా నిమగ్నమైనారో వాళ్ళందరినీ కూడా ఏరి ఎంచుకొని ఒక సామాన్యకు నష్టం జరగకుండా కొట్టినటువంటి ఖ్యాతి ఘనత అది మోదీకి, అదే రకంగా మన సైన్యానికి మిగతా దేశాలకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఉరి జరిగినప్పుడు, పుల్వామా జరిగినప్పుడు ఎన్ని రోజుల్లో, 3 రోజుల్లో, 5 రోజుల్లో వెంటనే తిరిగి తిప్పికొట్టి మూతోడు జవాబు ఇచ్చాం.
మీ మాదిరి ఆ సంవత్సరాలు ఏళ్ళు పట్టలేదు భారతదేశానికి. ప్రతీకారం కాబట్టి మాకున్నటువంటి 2,000 మంది ఆ రోజు ట్విన్ టవర్లో చనిపోతే ఎక్కడ పోయింది మీ రాడర్ వ్యవస్థ, మీ యొక్క శాస్త్రజ్ఞుడు ఎక్కడ పోయింది, మీ వెపనరీ ఎక్కడ పోయింది? ఇవాళ ఇన్ని వందల డ్రోన్స్ మీరు రోజు మా అమాయక ప్రజల మీద దాడికి పూనుకుంటే క్షణాల్లో తిప్పి కొడతాను. అది వందల సంఖ్యలో వచ్చినా కానీ మా క్షిపులు ఏ రకంగా మరి తిప్పి కొడుతున్నాం. అది భారతదేశం మోదీ ప్రభుత్వం కానీ భారతదేశం ఇవాళ సైన్యం కానీ ఏ రకంగా మనం పెట్టినటువంటి మన శాస్త్రజ్ఞుల యొక్క గొప్పదనం మొత్తం ప్రపంచం అబ్బురపడిపోయింది. ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది ఏమిటి ఈ యొక్క పరిణామాలు అని చెప్పి. ఒక్క రాత్రిని 25 నిమిషాల్లో ఇంతమందిని హతం చేయగలిగాం, ఇంతమంది ధ్వంసం చేయగలిగామంటే దట్ క్రెడిట్ గోస్ టు మన సైన్యానికి, మోదీ గారికి. యుద్ధం చేయడం అనేది నరేంద్ర మోడీ అభిమతం కాదు. ఉగ్రవాదం అంతమే ఆయన పంతం. అదే భారతదేశ పంతా కూడా. అదేవిధంగా ప్రపంచంలోని శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఉగ్రవాదుల దాడిని ఎప్పటికప్పుడు అంటే ఇమ్మీడియట్ యాక్షన్ ద్వారా వాళ్ళ మూలాలను కూడా నాశనం చేస్తూ ప్రపంచానికి ఒక ధీటైన జవాబు చెప్తున్నారు. అదేవిధంగా ట్విన్ టవర్స్లో జరిగిన అద్భుతాలు, ట్విన్ టవర్స్ దాడి తర్వాత జరిగిన అద్భుతాలన్నీ కూడా భారతదేశం కేవలం 15 రోజులలో తన సత్తా ఏమిటో ప్రపంచాన్ని చాటి చెప్పిందని, ఇదే విధంగా ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత సైనికుల ఈ వీరత్వం పోరాటం కొనసాగుతుందని, త్వరలోనే ఉగ్రవాదులు అంతమవుతారని కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు.